జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఇద్దరు అంత టెన్షన్ పడుతున్నారు? ఫోన్లు ఎవరు? తెలిసిన వాళ్ళు కళ్యాణి. తెలిసిన వాళ్ళైనప్పుడు మాటల్లో ఆ తడబాటెందుకు? మొహంలో ఆ భయం ఎందుకు? భయమా? మాకెందుకు భయం? తెలిసిన తను ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. తెలిసిన అతనితో మాట్లాడుతున్నట్టుగా లేదే. ఎవరో బెదిరిస్తుంటే బతిమాలుతున్నట్టుగా ఉంది. ఆ విషయం తెలుసుగా? లేదు డెవెన్, పరిస్థితి అంత దూరం తెచ్చుకోం. ఎందుకు కయ్యాని మమ్మల్ని అలా అనుమానిస్తావు? ఏం లేదని చెప్తున్నాం కదా. మిమ్మల్ని అనుమానించకపోతేనే తప్పు. మీరు ఏం చేసినా అది నా కుటుంబానికి నష్టం కలిగించే విషయమే అయ్యుంటుంది. అందుకే నా జాగ్రత్తలో నేనుండాలి కదా. మా మాట నమ్మవా కళ్యాణి? నిజంగానే తెలిసిన అతను కాల్ చేస్తే నేను మాట్లాడాను. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అనేది నాకు అనవసరం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన పనికి నిన్ను జైల్లోనే కూర్చుని పెట్టుండొచ్చు, కానీ నిన్ను ఈ ఇంట్లో పెట్టి ఇల్లు కదలకుండా చేసింది మళ్ళీ అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటావని. కాదని మళ్ళీ ఏదైనా వేషాలు వెయ్యాలని చూసావా, ఈసారి చాలా దెబ్బతింటావు. అది గుర్తుంచుకో. ఇప్పటికీ మీ వల్ల జరిగిన నష్టం చాలు. ఇంకోసారి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ బాధ పెట్టాలని కానీ చూస్తే మాత్రం క్షమించను. తర్వాత మీ ఇష్టం. ఈ కళ్యాణి మనల్ని బాగా అబ్జర్వేషన్ చేస్తుంది. తన వల్ల ఇంట్లో మనకి మనశ్శాంతి లేకుండా పోతుంది. అవును సిద్ధు, తన వల్లే మనకి సమస్యలన్నీ. మనం ఏమీ చేయలేమన్న ధైర్యంతో ఉంది శామ్. ముందు ఆ ధైర్యాన్ని చంపేయాలి. ఏదో ఒకటి చేసి తనకి మనశ్శాంతి లేకుండా చేయాలంటే ఈ ఇంట్లో మన గురించి ఆలోచించే విధంగా ఒక పెద్ద విషయం ఏదన్నా జరగాలి. అది మన వల్లే జరగాలి శామ్, మనమే చేయాలి. అవును, అప్పటి వరకు ఇది మన మాట వినదు. ఫోన్లో అవతల మాట్లాడింది ఎవరో? ఎందుకు వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారో? ఇది మీకు చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇస్తున్నాడు. అతనికి వీళ్ళు భయపడుతున్నారు అంటే వాళ్ళెవరై ఉంటారో? అసలు తనకి వీళ్ళకి సంబంధం ఏంటి? ఎలా అయినా సరే అతనెవరో తెలుసుకుంటే వీళ్ళ గురించి ఇంకా చాలా విషయాలు బయటపడేలా ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.